వందనాలు. ఈనాటి దేవుడు మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు ఇప్పుడే చదువుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని ఆ యొక్క లేఖన భాగాల వివరణలోనికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి వెళ్దాము. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. ఈ సమయంలో తండ్రి మా మధ్యలో మీరు ఉండండి ప్రభువా. మేము వివిధ ప్రాంతాల నుంచి, వివిధ డినామినేషన్స్ నుంచి అయా ఇదిగో నాయన నిన్ను మహింపరుస్తూ ఉండంగా, నిన్ను స్తుతిస్తూ ఉండంగా మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ప్రార్థనా కూడికలో అధ్యక్షతలుగా మీరు ఉండండి. మరి ముఖ్యంగా నాయన వాక్యాన్ని అందిస్తున్నటువంటి అయా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నేనే పాటి దాన్ని మీ సిలువు చాటును నన్ను మరుగుపరుచుకొని నా నాలుకను మీ బోరగా వాడుకోమని అయా ఇదిగో నా తండ్రి తప్పిదములు ఏవి కూడా ప్రభువా నోట్లో నుంచి రానివ్వకుండా మీ కృపలో బలపరచమని, మీ ఆధీనంలో ఉంచుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాలను మనం గమనించినట్లయితే మనకందరికీ తెలిసినటువంటి ఉపమానాలే అవి. తప్పిపోవుట. ఈ తప్పిపోవుట అనేది దేవుని మనమంతా కూడా దేవుని యొక్క బిడ్డలం, దేవుని యొక్క పిల్లలం, దేవుని యొక్క వారసులం. అది మనం అందరం నమ్ముతున్నామా? కాబట్టి నమ్ముతున్నాం. ఎందుకంటే దేవుడు తన యొక్క రక్తధారల చేత మనలందరినీ కొన్నారు. కాబట్టి నువ్వు నేను ఆనాడు దేవుడు సిలువలో తన యొక్క రక్తాన్నంతా కార్చిన దినం మొదలుకొని ఈ రోజు వరకు దేవుని వారసులంగా మనం పిలువబడుతూ ఉన్నాం. అందువల్లనే మనం దేవుని యొక్క బిడ్డలం. కానీ ఈ దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము కొన్ని విషయాల్లో తప్పిపోతున్నాము అని మనల్ని మనము గుర్తించుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశీలించుకొని దాన్ని మనం పోగొట్టుకొని దేవుని బిడ్డలుగా మనకి ఇచ్చినటువంటి ఆ వారసత్వాన్ని మనం తరతరాలకు అందించేటువంటి జనాంగంగా మారాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తప్పిపోవటం అనేది ఏంటి? అది మనం ఏ విషయాల్లో తప్పిపోయి ఆ వారసత్వాన్ని పోగొట్టుకుంటున్నామో ఈ ఉదయకాల సమయంలో గమనిద్దాం. అందువల్లనే మనం అనేకులు సువార్థికులైతేనేమి, దైవజనులైతేనేమి, విశ్వాసులైతేనేమి ఎంతో మంది సువార్త ప్రకటిస్తూ ఉంటున్నారు. ఏంటి ఆ ప్రయాస? ఎందుకు వాళ్ళు అలా ప్రకటించడం? దేనికి? ఎంతో మంది అన్యులైతే వీళ్ళకి ఏమైంది? వీరు స్వార్థలను ప్రకటిస్తూ ఉంటారు, వారి యొక్క దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటారు. ఏంటది అని మనమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకులు అలాగున అనుకునేటువంటి వారు మనలో లేకపోలేదన్నమాట. ఏంటి, ఎందుకు అలా ప్రకటిస్తూ ఉన్నారు అనే దానికి ఒక రుజువును మనం లేఖన భాగాల్లో చదువుకుందాం. కొలస్తీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనిస్తే ఎందుకు ఈ విధంగా సువార్తలు ప్రకటించబడుతున్నాయి, ఎందుకు ఈ విధంగా ఉపవాస కూడికలు జరగబడుతున్నాయి, ఎందుకు ఈ విధంగా మనం అనేక మార్లు కూడుకొని దేవుని యొక్క మాటలు వింటున్నాము అనే విషయానికి ఒక జవాబు అన్నమాట మనకు లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. కొలస్తీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని గమనించినట్లయితే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయన యందు ప్రకటించుచున్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క లేఖనాలు పౌలు రాస్తూ ఉన్నాడు. పౌలుగా మారినప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ ఉద్దేశిస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాలు మనం వినుటకు గల కారణం ఏంటి? అనేకులు దైవజనులు, అనేకులు ఆ దేవుని యొక్క బిడ్డలు ఈ యొక్క వాక్యాన్ని బోధించుటకు గల కారణం ఏంటి? నువ్వు నేను దేవుని ఎదుట ఎలా నిలబడాలంట? సంపూర్ణునిగా నిలబెట్టాలి.
కాబట్టి మనలో ఏ డాగు ఏ మచ్చ లేకుండా ఆ రాబోయేటువంటి తీర్పు దినం రోజు మనం సంపూర్ణులుగా దేవుని ఎదుట నిలబెట్టాలా అనేటువంటి దృక్పథంతో, ఆ ఆశతో అనేకులు విశ్వాసులు, లేకపోతే అనేకులు దైవజనులు, ప్రతిష్ఠించబడినటువంటి బిడ్డలందరూ కూడా మనకు చెప్తూ ఉంటారు, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను ఆ విధంగా సంపూర్ణులుగా ఉండాలనేదే ఆ దేవుని యొక్క కోరిక. కాబట్టి ఆ సంపూర్ణతను మనం పొందుకోవాలంటే, మనం తప్పిపోయినటువంటి స్థితిలో మన జీవితాలు ఉన్నట్లయితే సంపూర్ణత మనకు రాదు. కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఏ విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం మనం అనుకోవచ్చు, ప్రియా దేవుని బిడ్డ, నేను ఎలాంటి తప్పిదం చేయట్లేదు, నేను అసలు తప్పిపోవట్లేదు అని మనం అనుకోవచ్చు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనం తప్పిపోతూ ఉంటాం, ప్రియ దేవుని బిడ్డ. అలాంటి సమయాల్లో మనం తిరిగి మళ్ళీ దేవుని వద్దకు వస్తూ ఉండాలి. తప్పిపోయాం కదా, ఇంకా నన్ను దేవుడు చేర్చుకోడేమో, తప్పిపోయాను కదా, ఇంకా దేవుడు నన్ను క్షమించడేమో, తప్పిపోయాను కదా, ఇంకా దేవుడు నా మీద విచారణకర్తగా ఉండి నాకు తీర్పు తీరుస్తాడేమోనని నువ్వు అనుకుంటున్నావేమో. అలా అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి మనం యోహాను సువార్త 3 అధ్యాయం 16 మనం గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి వాక్యాన్ని మనం అక్కడ గమనిస్తాం. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి. ఆయన విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఎవరిని కూడా త్రోసివేసేటువంటి దేవుడు కాడు. కాబట్టి మనం పశ్చాత్తాప హృదయంతో దేవుని యొద్దకు వచ్చి ఒప్పుకున్నట్లయితే తిరిగి ఆయన తన వెంట చేర్చుకుంటాడు. అలాంటి వారు ఎంతో మంది బైబిల్లో ఉన్నారు. ఆ విధంగా తప్పిపోయి వచ్చి మారినటువంటి వ్యక్తులు ఉన్నారు. తప్పిపోయి పతనానికి గురయ్యి నాశనమైనటువంటి వ్యక్తులు కూడా బైబిల్లో ఎంతో మంది మాదిరికరంగా మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్లో రాసినటువంటి ప్రతి లేఖనాలు మన మార్పు కోసమే. మనము సంపూర్ణులుగా అయ్యి దేవుని ఎదుట నిలబెట్టాలనేదే ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నదన్నమాట. మొదటిగా మనం గమనించినట్లయితే ఏ విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి లూకాసు వార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అంటే తప్పిపోయిన కుమారుడు. కాబట్టి ఈ యొక్క విషయం మనకందరికీ తెలుసు. ఇదొక ఉపమానంగా, లేకపోతే ఒక చిన్న దృగ్విషయంగా మనం ఈ విషయాన్ని వివరించుకుంటూ ఉంటాం. అనేకులు దైవజనులు ఈ విషయంలో ఉండేటువంటి మర్మాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ యొక్క తప్పిపోయిన కుమారుల్లో నుంచి మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే, తండ్రి ఇంటిని విడిచి తప్పిపోయిన కుమారుడు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరి ఇంటిని విడిచిపెడుతున్నాడంటే తండ్రి ఇంటిని విడిచిపెడుతూ ఉన్నాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. తండ్రి ఇంటిని వదిలివేసి తనకిష్టమైనటువంటి రీతిలో బ్రతుకుటకు, తనకిష్టానుసారంగా ఉండుటకు ఆయన తన యొక్క తండ్రి ఇంటిని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతామో, మన ఇష్టానుసారంగా బ్రతుకుతామో, అప్పుడు మనం ఏం పొందుకుంటామంటే కనీసం తినడానికి ఆహారం కూడా దొరకనటువంటి స్థితిలోకి ఆ కుమారుడు వెళ్ళిపోతాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు, నా తండ్రి ఇంట అనేకులు పనివారు ఉంటారు, ఆహారం చాలా సమృద్ధిగా ఉంటుంది అని చెప్పేసి తన యొక్క ఆ యొక్క జీవితంలో తాను అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి తిరిగి మళ్ళీ తండ్రి ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆ యొక్క ఆశ, ఆ కోరిక ఆ బిడ్డలోకి రావడాన్ని మనం గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, చూసారా, తండ్రి ఇంటిని విడిచిపెట్టడం వల్ల ఆయన ఏం కోల్పోయాడో గుర్తించాడు. కాబట్టి మనం తండ్రి ఇంటిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఆత్మీయులను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మనల్ని ఎవరైతే బలపరుస్తున్నారో అటు బిడ్డలను ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకుండా మనం తండ్రితో సహవాసం చేయాలి అంటే ఆత్మీయులతో ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క స్వార్థను చెప్తూ మనల్ని బలపరుస్తూ ఉంటారో అటు బిడ్డలతో ఉండి మనము ముందుకు కొనసాగాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు నువ్వు తండ్రి ఇంటిని ఒకవేళ విడిచినా కూడా మన ఆత్మీయులు మనల్ని ఏం చేస్తారంటే మనల్ని ముందుకు నడిపిస్తారు.
దేవుని యొక్క మాటలు మళ్ళీ మనకు గుర్తు చేస్తారు. మనం ఆశీర్వదించబడినటువంటి విషయాలని మనం ఎన్నో మార్లు మనం పొందుకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను మనం గుర్తు చేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ మనం తిరిగి తండ్రి ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, మనం ఖచ్చితంగా మన యొక్క జీవితంలో తండ్రి ఇంటిని మనం విడిచిపెట్టి పోకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా మనం విడిచిపెట్టి తప్పిపోయిన స్థితిలో మనం ఉన్నామేమో, మనల్ని మనం గుర్తు చేసుకొని తిరిగి మళ్ళీ దేవుని యొద్దకు చేరాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏ విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం? ఏ విషయాలు తప్పిపోతున్నాం అంటే, ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుని ఆజ్ఞను మీరి తప్పిపోయినటువంటి యోన. ప్రియ దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే బైబిల్లో ఈ యొక్క యోన మంచి భక్తిపరుడు, దేవుని ఆజ్ఞను ఎప్పుడు కూడా తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తి. కానీ ఒకనాడు ఏం జరిగిందంటే, యోనాను దేవుడు ఒక ప్రదేశానికి వెళ్ళమంటే ఇంకొక ప్రదేశానికి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. నినేవే పట్టణానికి వెళ్ళి ఆ ప్రజలను దేవుడి వైపు తిప్పమని దేవుడు చెప్పినప్పుడు వారు విననొల్లనటువంటి ప్రజలుగా యోనా ముందే గుర్తించుకొని ఆ ప్రదేశానికి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళినట్లుగా వెళ్ళాలని ఓడ ఎక్కినట్లుగా మనం ఈ యోనా యొక్క పరిస్థితిని గమనించవచ్చు అన్నమాట. ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ యోనాను మనం గమనించినట్లయితే, యోనా యొక్క జీవిత చరిత్రను మనం గమనించినట్లయితే, యోనా దేవుని యొక్క ఆజ్ఞను మీరి తప్పిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నట్లుగా మనము గమనించవచ్చు అన్నమాట. ఎప్పుడైతే అలా జరిగిందో యోనా ఏమయ్యాడు, యోనా జీవితం ఏమైందో మనకు తెలుసు అన్నమాట. యోనా ఏమయ్యాడంటే, ఆయన మనము ఒక్కొక్కసారి మనం గమనిస్తే, మనం దేవునికి విరుద్ధంగా పని చేస్తూ ఉన్నప్పుడు అపవాది మనకి ఏం చేస్తుందంటే, అన్ని ద్వారాలను మనకు అనుకూలంగా చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అన్నీ కూడా చాలా పగడ్బందీగా మనకు జరుగుతూ ఉంటాయి. మనం కూడా అబ్బా, నేను ఎంచుకున్నటువంటి మార్గం చాలా మంచి మార్గం, నేను ఎంచుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితి చాలా మంచిది, అందుకే నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు అన్నట్లుగా అపవాది మనకు అలాగా ద్వారాలను తెరుచుకుంటూ వెళ్తుందన్నమాట. అందువలనే ఏమో ఆ యొక్క యోన తర్షీషుకు వెళ్ళాలని ఓడ ఎక్కినప్పుడు యోనాకు ఒక మంచి ప్రదేశాన్ని ఆ ఓడలో చూపించినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియా దేవుని బిడ్డ, మనం ఓడను గమనించినట్లయితే పై భాగంలో కంటే క్రింది భాగం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పై భాగంలో ఉన్నప్పుడు ఆ యొక్క అలల యొక్క శబ్దం అయితేనేమి, ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క సౌండ్స్ అయితేనేమి వినబడుతూ ఉంటాయి. కానీ క్రింది భాగానికి కానీ వెళ్తే అలాంటి సౌండ్స్ ఏమి కూడా వినబడవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా హ్యాపీగా నిద్రపోవచ్చు. ప్రియా దేవుని బిడ్డ, మనం గమనిస్తే యోనాకు ఆ స్థలం దొరికింది. అప్పుడు నువ్వు నేను యోనా ఏం ఆలోచించుంటాడో ఒకసారి మనం గమనిస్తే, అవును, నేను అనుకున్నటువంటి మార్గం, లేకపోతే నేను ఊహించినటువంటి ఈ యొక్క పరిస్థితి నిజమే, అందుకే నాకు ఈ స్థలం దొరికిందని ఆనాడు యోనా అనుకోండి ఆ యొక్క ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ పడుకొని హ్యాపీగా నిద్రపోస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, అందరూ కూడా ఆ యొక్క ఓడలో అక్కడ కలిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఎంతో గాలి వాన అలలు పైకొస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి కలుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి అందరూ కూడా, ఓడలో ప్రయాణిస్తున్నటువంటి అందరూ కూడా వారి వారి దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉన్నారు, మొరపెట్టుకుంటూ ఉన్నారు. కానీ యోనా మాత్రం హ్యాపీగా ఆ క్రింది భాగంలో నిద్రపోతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆ యొక్క ఆ ఓడ నడిపేటువంటి వ్యక్తి వచ్చి ఏమని అరుస్తున్నాడో మనం గమనించినట్లయితే, యోనా ఎవరు నువ్వు, ఓయి నిద్రపోతా అనేసి ఆ యోనాను అడిగినట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. అప్పుడు ఆ సందర్భంలో యోనా పరిస్థితి ఏమైంది, ఒక మత్స్యం యొక్క కడుపులోనికి యోనా నెట్టివేయబడ్డాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, మనం అలాంటి ఉమ్మి వేసేటువంటి పరిస్థితుల్లో, నెట్టివేయబడేటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఉండకూడదని యోనా యొక్క జీవితాన్ని బట్టి మనం గమనించవచ్చు. అలా దేవుని యొక్క ఆజ్ఞను మీరి తప్పిపోయినటువంటి వ్యక్తి యోనా అన్నమాట. కాబట్టి నీ నా జీవితంలో మనం ఆ విధంగా దేవుని ఆజ్ఞను మీరి తప్పిపోయినటువంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రియా దేవుని బిడ్డ, మనం చేసేటువంటి పనులు, మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు దేవునికి విరుద్ధంగా ఉండి తప్పిపోయేటువంటి స్థితిలోకి నిన్ను నన్ను లాగుతూ ఉంటున్నాయేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకొని సరిదిద్దుకొని దేవుని యొద్దకు రావాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే ఇంకా ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నాం మనం? ధనాన్ని ఆశించి తప్పిపోతూ ఉన్నాం. సో డబ్బుని ఎంతో మంది ఆశిస్తూ ఉంటారు. దాని వలన ఎన్నో గొడవలు, కొన్ని కొన్ని రక్త సంబంధాలు కూడా విడిపోవడానికి కారణము ధనం అన్నమాట. ఈ ధనాన్ని ఆశించి తప్పిపోయినటువంటి వ్యక్తి బైబిల్లో ఒకరున్నారు. ఎవరు అంటే గెహాజీ. గెహాజీని మనం గమనించినట్లయితే గెహాజీ ధనాన్ని ఆశించి తప్పిపోయి రోగాన్ని కొని తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మనం గెహాజీని గమనించవచ్చు. ప్రియా దేవుని బిడ్డ, మనం గమనిస్తే ఆ యొక్క సమయంలో, ఆ సందర్భంలో ఆయన ఏది ఆశించినటువంటి గురువు దగ్గర ఉన్నప్పుడు ఈ యొక్క గెహాజీ ఏం చేస్తాడంటే ఆ ధనాన్ని ఆశిస్తాడు. కాబట్టి ఆ ధనాన్ని ఆశించి దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆయన ఒక గొప్ప రోగాన్నే తన యొక్క శరీరంలోనికి తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా గెహాజీని మనం గమనించవచ్చు. కాబట్టి దాని మీద ఆశ ఉండకూడదు, ధన వ్యామోహం ఉండకూడదు. మనది కాని దాన్ని మనం ఆశించి దాన్ని మనం పొందుకున్నట్లయితే దాని వలన మనకు మరణం సంభవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డ, అలాగు నువ్వు ధనాన్ని ఆశించి దేవుని విషయంలో తప్పిపోయినట్లయితే నువ్వు దేవుని యొద్ద నిలబడలేవు. దేవుని యొద్ద నువ్వు ఏ విషయంలో నువ్వు ముందుకు కొనసాగలేవని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నీలో నాలో అలాంటి విషయం లేకపోతే అలాంటి పరిస్థితి నీ నా జీవితంలో ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే మనం తీసివేసుకొని మనం ఏమవ్వాలి అంటే మార్పు చెందాలి, దేవుని యొద్దకు రావాలని దేవుడు అంటూ ఉన్నాడు. అలాగే ఇంకొక వ్యక్తిని మనం గమనించినట్లయితే వెండి నాణ్యాల మీద ఆశపడ్డటువంటి వ్యక్తి, ఆ విధంగా వెండి నాణ్యాలను ఆశించి తప్పిపోయినటువంటి స్థితిలో ఉండేటువంటి ఈ ఇస్కరియోతు యోధ, ఈ యొక్క వ్యక్తిని మనం గమనించవచ్చు. దేవుణ్ణి 38 నాణ్యాలకు అమ్మి వేసినటువంటి వ్యక్తిగా మనం దేవుణ్ణి విసర్జించినటువంటి వ్యక్తిగా యోధాను గమనించవచ్చు. ప్రియా దేవుని బిడ్డ, ఇలాగున మనం కూడా అలా ఉన్నామేమో. ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం. ఆనాడు ఇస్కరియోతు యోధ వెండి నాణాల మీద ఆశించి దేవుణ్ణి విషయంలో తప్పిపోయాడు. మరే ఈరోజు నువ్వు నేను ఏ విషయాల్లో తప్పిపోతూ ఉన్నాము? ఆయన 38 వెండి నాణ్యాలు, ఆనాడు చాలా విలువైనటువంటి వెండి నాణ్యాలు. కానీ ఈరోజు నువ్వు నేను ప్రార్థన కూడుకున్నప్పుడు, లేదా ఉపవాస దినం ఉన్నప్పుడు, లేదా దైవజనుడు పెట్టేటువంటి కార్యక్రమాల్లో మనం ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న పనుల విషయంలో వాటికి మనం ప్రాధాన్యత ఇస్తూ మనం వెళ్ళట్లేదు. ప్రియ దేవుని బిడ్డ, యోధా అయితే 38 నాణ్యాలకు దేవుణ్ణి నమ్మివేస్తే మనం ఎంత కమ్మివేస్తూ ఉన్నాం? ఒక రోజు మనం సంపాదించేటువంటి సంపాదనలో రోజుకి 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, అంతకు మాత్రమే దేవుణ్ణి నమ్మివేస్తున్నాం ఈ రోజుల్లో. మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని బిడ్డ, మనం దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? ఇస్కరియోతు యోధ అయితే 38 నాణ్యాలు, విలువైనటువంటి 38 నాణ్యాలకు దేవుణ్ణి నమ్మితే ఈరోజు మనం ఎలా దొంగిలిస్తూ ఉన్నామంటే ఒక రోజుని, లేదా ఒక రోజు మనం సంపాదించేటువంటి సంపాదనతో దేవుణ్ణి అమ్మివేసేటువంటి వ్యక్తులుగా మనం ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అలా తప్పిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈ లోకంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీకేది అవసరమో దేవునికి తెలుసు, నీకేమి కావాలో దేవునికి తెలుసు. కానీ మనం దేవుని యొక్క చెంతకు వచ్చి మనము అడగనొల్లనటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి నువ్వు అలా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టుకోవాలి అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో నువ్వు నేను ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం ఇంకొక విషయాన్ని గమనిస్తే ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే సంసోను జీవితాన్ని మనం గమనించినట్లయితే ఈయన కూడా తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన శరీరేచ్ఛలకు వదిలివేయలేక తప్పిపోయినటువంటి వ్యక్తిగా
సంసోన్ ఉంటూ ఉన్నాడు. సంసోన్ యొక్క జీవితాన్ని గమనించినట్లయితే సంసోన్కి మంచి శక్తి ఉంది, చాలా బలాఢ్యుడు. అది దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి, దేవుడిచ్చినటువంటి బలం. ఆ బలంతో ఆయన 300 నక్కలను తన చేత్తో పట్టుకున్నటువంటి వ్యక్తి, వాటిని సింహాల నోళ్లను చీల్చివేసినటువంటి వ్యక్తి. అంత బలం కలిగినటువంటి సంసోన్కి ఉన్నటువంటి గుణం ఏంటి అంటే శరీరేచ్ఛలు ఉన్నాయి, ఆయనకి వ్యామోహం ఉంది. కాబట్టి దానివల్ల దేవుని దృష్టిలో ఆయన తప్పిపోయి ఆయన ఏమిటికి పనికిరాని విధంగా తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా స్త్రీ వ్యామోహం సంసోన్కి ఉండడం వల్ల దేవుని విషయంలో తప్పిపోయి తన బలాన్నంతా కోల్పోయాడు, తనకున్నటువంటి శక్తినంతా కోల్పోయి చివరకు ఆయన మరణ స్థితిలోకి రావడానికి కారణమైంది. ప్రియ దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే ఈ యొక్క విషయాలన్నిటిని, ఈ 5 విషయాలను మనం గమనిస్తే మనం ఏ విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం? తండ్రి ఇంటిని విడిచి తప్పిపోయిన స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే దేవుని ఆజ్ఞను మీరి తప్పిపోయిన స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే ధనమును ఆశించి తప్పిపోయిన స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే వెండి నాణ్యాలను ఆశించి తప్పిపోయిన స్థితిలో మనం ఉన్నామా? ప్రియా దేవుని బిడ్డ, మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నాం. నువ్వు నేను ఏ స్థితిలో తప్పిపోతూ ఉన్నాం, ఏ విషయంలో తప్పిపోతూ ఉన్నాం? ప్రతిరోజు మనం మన దైనందినటువంటి జీవితంలో ముమ్మారు ప్రార్థించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటే, కనీసం ఒక మారైనా మనము దేవుని సన్నిధానంలో కూర్చొని దేవునికి మనం విన్నవించుకుంటూ ఉన్నామా? ప్రార్థిస్తూ ఉన్నామా? లేకపోతే ఆయన్ని కొనియాడుతూ ఉన్నామా? ఆ విషయంలో మనం తప్పిపోతున్నామేమో. మనం అనుకున్నటువంటి ఈ 5 విషయాలే కాదు ప్రియా దేవుని బిడ్డ, మనం ఇంకా కొన్ని విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం. కాబట్టి అలా తప్పిపోకుండా నువ్వు తండ్రి ఇంటనే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, మనం అలా తప్పిపోతూ ఉన్నట్లయితే మనం ఆశించినటువంటి ఫలితాన్ని పొందుకోలేము. మన నిరీక్షణ ఏంటి అంటే దేవుని ఎదుట సంపూర్ణులుగా మనం నిలబడాలి. దేవుని ఎదుట సంపూర్ణంగా మనం నిలబడాలి అంటే మనం తప్పిపోయినటువంటి స్థితిలో మన జీవితం ఉండకూడదని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఈ తప్పిపోయిన స్థితిలోనికి మనం రాకుండా మనం ఏం చేయాలి అంటే దేవుడు మనతో ఇలాగున మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఇలాగును మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనం తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలోనే ఉండిపోకుండా మనం దాన్ని గుర్తించి దేవుని ఎదుటకు రావాలి. వచ్చి మనం ఏం చేయాలంట? మన పాపాలను మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నప్పుడు ఆయన ఎంతో నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు. కాబట్టి మనల్ని ఏం చేస్తాడు? మన పాపాలను క్షమించి ఆ సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కనుక మనం దేవుని ఎదుకు రావాలని దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అదేవిధంగా మనం ఇంకొక దగ్గర మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథాన్ని గమనిద్దాం. దానియేలులో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం, మనము పవిత్రులంగా అవ్వాలి అంటే, మనము నీతిమంతులంగా మార్చబడాలి అంటే, మనకున్నటువంటి మన ఆలోచనలో ఉండేటువంటి ఆ తప్పిదములన్నిటిని మనం తీసివేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, అక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ప్రియా దేవుని బిడ్డ, ఈ విషయాన్ని మనం గమనిస్తే ఈ లేఖనాల్లో ఒక విషయం ఉంది. ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఈ తప్పిపోయిన స్థితులన్నిటిలో నుంచి మనం బయటపడాలి అంటే దేవుని ఎదుట మనము ఉపవాసముతో ఉండి ప్రార్థించినట్లయితే వాటిలన్నిటిని కూడా మనము తీసివేసుకొని దేవుని ఎదుట సంపూర్ణంగా ఎప్పటికప్పుడు మనము మార్చబడతాం అన్నమాట.
కాబట్టి తప్పిపోయినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, మన జీవితాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఉపవాసముతో దేవుని ఎదుట మన పాపాలని ఒప్పుకొని కన్నీరు విరుచుతూ కన్నీరు విడిచి మనం వాటిని వదిలివేసి మనం దేవుని ఎదుట పశ్చాత్తాప హృదయంతో మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మనకు క్షమాపణ ఇస్తాడన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, నీ నా జీవితంలో మనం ఎలాగున్నామో ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం, మనల్ని మనము పరీక్షించుకుందాం. ఎందుకంటే మనం ఆ స్థితిలో ఉంటే మనకు ఆహారము దొరకదు, ఆ స్థితిలో ఉంటే సరైనటువంటి నివాసం దొరకదు, ఆ తప్పిపోయిన స్థితిలో ఉంటే మనలో ఉన్నటువంటి మనకు దేవుడిచ్చినటువంటి తలాంతులన్నీ కూడా పోతాయి. మనము రోగానికి గురవుతాం, మనము ఉమ్మివేయబడతాం, మనము రకరకాలైనటువంటి మరణ శిక్షలను కొని తెచ్చుకుంటాం. ప్రియా దేవుని బిడ్డ, వీటిలన్నిటిలోనికి నువ్వు వెళ్ళిపోకుండా, వీటిలన్నిటిలోనికి నువ్వు వెళ్ళి దేవుణ్ణి మరిచినటువంటి స్థితిలో ఉండకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకొని, మనలో ఉండేటువంటి తప్పిదాలన్నిటిని కూడా దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన సమాధానకర్త, మనల్ని సమాధానపరుస్తాడు. అంతేకాకుండా మనల్ని శుద్ధీకరించి మనల్ని పవిత్రులుగా చేయుటలో ఆయన ఎప్పుడూ కూడా వెనకంజ వేయడు. నువ్వు నేను అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో మనలో ఎలాంటి తప్పులు ఉన్నాయి, మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో మనల్ని మనం పరిశీలించుకొని ఆ తప్పిపోయేటువంటి విషయాలు నిమిత్తమై దేవుని ఎదుట మనం మొరపెట్టుకొని వాటిని మన యొక్క శరీరంలోంచి సంపూర్ణంగా తీసివేసుకొని దేవుని ఎదుట నువ్వు నేను సంపూర్ణులుగా నిలబడాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఈ లేఖనాలు మన హృదయాల్లో ఫలించి మనమంతా కూడా అలా బలపడాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి లేఖన భాగాలు మన మిక్కిలి వినికిడిలో ఆశీర్వదించబడును గాక. ఆమేన్.